హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరలో సంతోష్ నగర్కి జస్ట్ ఫస్ట్ లైన్లోనే ఉంటుంది హౌస్. హైవేకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ బిట్ కాకుండా సెకండ్ బిట్ అయితే వస్తుంది ఈ హౌస్. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ విత్ కబోర్డ్స్తో వస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఎవరి దగ్గరైనా ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, కన్స్ట్రక్షన్ అయితే చేయిస్తాం. ఎస్టిమేషన్ ఇచ్చి క్లియర్గా ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తామో కూడా చెప్పేస్తాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60, మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. విత్ కబోర్డ్స్ అయితే వస్తుంది. 80 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ వీడియో క్లియర్గా చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియోలో మెజర్మెంట్స్ అన్ని క్లియర్గా చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. పార్కింగ్ ఏరియా వచ్చేసి 8x16.5 అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ ఇచ్చిన బాల్కనీ వచ్చేసి 2.6 ఫీట్లు అయితే వదలడం జరిగింది. ప్రెసెంట్ వచ్చేసి మనం లివింగ్ ఏరియాలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. మెయిన్ డోర్కి అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి రెడీమేడ్ టేక్ డోర్. ఈ ఇల్లు మొత్తం ఫుల్ ఇంటీరియర్తో వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అండ్ లివింగ్ ఏరియాలో పిఓపి వచ్చేసి ఇలా ఉంటుంది. సింపుల్ డిజైన్ అయితే పెట్టించారు. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోరు. అండ్ అలాగే నార్త్ ఫేస్కి వచ్చేసి ఇంకో డోర్ అయితే పెట్టించారు. ఆ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. ఈ ఇంట్లో యూజ్ చేసిన విండోస్ వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేశారు. కిచెన్లోనే అటాచ్డ్గా పూజ గది కూడా ఇచ్చారు. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. దాని ముందరే చిన్న డైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టీవీ యూనిట్ దగ్గరే డైనింగ్ ఏరియా లాగా అయితే సెట్ చేసుకోవచ్చు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంది. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి 8x8.9 అయితే ఇచ్చారు. ఈ ఇల్లు మాత్రం 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అండ్ మొత్తం కబోర్డ్స్ అయితే చేయించారు. పైన ఇచ్చిన కబోర్డ్స్లో వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా పెట్టించారు. అండ్ అలాగే నాకు మెయిన్గా నచ్చింది కబోర్డ్స్లో వచ్చేసి కలర్ ప్యాలెట్స్. డీసెంట్ కలర్స్ అయినా చాలా బాగా యూజ్ చేశారు. చుట్టూ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా చాలా బాగా వేయించారు. టీవీ యూనిట్ పక్కలే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఈ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 12x13.9 అయితే ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ ఇచ్చిన ప్యాసేజ్ వచ్చేసి 3.6x14.4 అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్స్కి మాస్టర్ బెడ్రూమ్స్కి 2 బెడ్రూమ్స్కి కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంట్రీ కాగానే స్ట్రైట్కి వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండో ఇచ్చారు. అండ్ పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ ఉంటాయి. దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే కబోర్డ్స్లో మళ్ళీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కబోర్డ్స్. అండ్ లోపల కూడా కబోర్డ్స్ అయితే పెట్టించారు. ఇది మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x9 అయితే ఉంటుంది. అండ్ సెల్ఫ్స్ కూడా రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే మరీ అయితే ఎక్కువ ఇవ్వలేదు. కొంచెం కస్టమర్స్కి ఇలాంటివి డిఫరెంట్గా అనిపించవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒక్కసారి ఈ ఇంటిని విజిట్ చేస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఎలా ఉన్నాయి హౌసెస్ అని. ఈ ఇల్లు వచ్చేసి ఈ ఇల్లే కాదండి, పక్క హౌసెస్ కూడా సేల్కుంది. మొత్తం 2 హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ ఇల్లు వచ్చేసి విత్ కబోర్డ్స్ అయితే వస్తుంది. పక్క హౌస్ వచ్చేసి కబోర్డ్స్ లేకుండా అయితే వస్తుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. ప్యాసేజ్లోనే ఇంకో విండో అయితే ఇచ్చారు. అది కూడా యూపీవీసీ స్లైడ్ విండోనే. బేసిక్గా ఇప్పుడు ప్రెజెంట్లో యూపీవీసీ స్లైడ్ విండోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ సీలింగ్లో వచ్చేసి లైట్స్ అయితే పెట్టించారు. అండ్ ఎగ్జాక్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి పై పక్క స్పేస్ అయితే యూజ్ చేశారు. ఆ స్పేస్ ఎంట్రెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ ప్యాసేజ్లోనైతే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ సెల్ఫ్స్ అయితే అలానే యూజ్ చేశారు. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వాళ్ళకైతే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు. స్లైడ్ విండో అయితే వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. దీనిపైన ఎగ్జాక్ట్గా అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అయితే ఇచ్చారు. వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బిల్డర్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసి మరీ కన్స్ట్రక్షన్ చేయించాడు. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13.6x13.9. ఇక ఈ ఇంటి డీటెయిల్స్ గురించి క్లియర్గా చూసుకుంటే ఈ ఇంటి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60, మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. 135 గజాలు అయితే ఉంటుంది. ముందర వచ్చేసి 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి సంతోష్ నగర్, హైదరాబాద్ రోడ్, కర్నూలు.
ప్రైస్ వచ్చేసి 80 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది డైరెక్ట్ సిట్టింగ్లో. అంతేకాదు అప్ టు 80% దాకా అయితే లోన్ వస్తుంది. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు.